తెలంగాణలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వాగులు, చెరువులు గుంపులుతున్నాయి. జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతుంది. భారీ వర్షంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇక జిల్లా కేంద్రంలోని రుక్మిణికుంట, బతుకమ్మకుంట, శ్రీరామనగర్ కాలనీ, నిజాం సాగర్ చౌరస్తా, దేవునిపల్లి, జన్మభూమి రోడ్డు తదితర కాలనీల్లో గల ఇండ్లలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలు మరో 3 రోజుల పాటు పడే అవకాశం ఉందని రూరల్ సిఐ రామన్ పేర్కొన్నారు. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల వద్దకు కూడా ఎవరు వెళ్ళవద్దని పేర్కొన్నారు. భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అవసరమైతే తప్ప ఇండ్లలో నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు. నిన్న రాత్రి నుంచి దాదాపు భారీ వర్షం కురుస్తుంది. ఇంకా 2-3 రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపినందున మేము పోలీసు భద్రతా ఏర్పాట్లు చేసినాము. పెద్ద చెరువు నిగడించి అలుపుకొస్తుంది, ప్రమాదకర స్థాయిలో అలుపుకొస్తుంది. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రజలెవరూ ఈ వరద సైడ్ రాకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా భారీ వర్షాలకు అందరూ ఏదైనా అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావాలి, అనవసరంగా బయటికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళని కూడా అలర్ట్ చేస్తున్నాము. ఇంకా ఈ మత్స్యకారులకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ భారీ వర్షాలు, ఈ వరదల ఈ సమయంలో